దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించును. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చును. ఇక్కడ ఒత్నీయేలుని దేవుడు తగిన సమయం అందు ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒత్నీయేలు ఎప్పుడు శిక్షణనిచ్చారు, దేవుడు ఎప్పుడు అతనిని సంసిద్ధం చేశారు అనే విషయం అయితే మనకు తెలియదు. అలానే దేవుడు కూడా మనకి చిన్న చిన్న సమస్యలు, శ్రమలు, వాటి ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి వలన దేవుడు మనకి శిక్షణ ఇస్తారు. అయితే అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ తగిన సమయంలో అవసరానికి తగినట్లుగా ఒత్నీయేలుని ఏ విధంగా అయితే ప్రభువు సిద్ధం చేసి ఉంచారో అలాగే పరలోకపు రాజు అయిన మన దేవుడు కూడా మనకి సింహాసనాన్ని సిద్ధంగా తయారు చేసి ఉంచారు. దేవుడు తన యుద్ధశూరుల్ని సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్ప పాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళను ఉంచుతాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కును వేలేసుకుంటుంది. స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచనియ్యి. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు. దాన్ని ఉంచవలసిన స్థానంలో అమరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఒత్నీయేలు లాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము. 1000 ఏళ్ల పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజుని రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకి తెలియదు. కానీ ఒక్క విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు. మానవ బలము, మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు. లోకంలో బాధలను ఎదుర్కోని వారు సూర్యులెన్నటికీ కాలేరు. మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాలలో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొరంగంలో గుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచనీయని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి. అవును దేవా, కొన్నిసార్లు మీరు మమ్మల్ని సిద్ధపరిచే సమయంలో మేము క్రమశిక్షణ నేర్చుకోవటానికి బదులు కొన్నిసార్లు మేము కృంగిపోతాము, కొన్నిసార్లు బలహీనపడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు లేవలేని స్థితిలో ఉంటాము, కొన్ని సందర్భాల్లో వాటి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే నా తండ్రి దేవా, అయ్యా, మీరు మమ్మల్ని సిద్ధపరచడానికి మేము తగిన క్రమశిక్షణను నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి. అయ్యా, ఒత్నీయేలును నా తండ్రి ఏ రీతిగా అయితే దేవా మీరు సిద్ధపరిచి తగిన సమయంలో అయ్యా నా తండ్రి నాయన రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించారో అలానే నా తండ్రి నాయన ప్రభా మా జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న వాటి ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి వలన మీరు మాకు శిక్షణ ఇస్తున్నారని మేము గ్రహించుకోవటానికి అయితే ఎప్పుడు ఎలా అయితే మాకు తెలియదు. కానీ దేవా, మేము సమస్తమును నా తండ్రి మీకు లోబడి దేవా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సిద్ధపరిచినప్పుడు మేము దానికి లోబడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీ కృప చేత నింపండి ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తిని, బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నా తండ్రి, వారికి నా తండ్రి మీరు క్రమశిక్షణ ఇస్తున్నారని గ్రహింపును కలగ చేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచి
మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.